హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ ప్రసాద్. నిన్న జరిగిన బిగ్ బాస్ హౌస్లో యావర్ అండ్ ప్రశాంత్ యొక్క ఏవిల్ ఎంత ఎక్సలెంట్ ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే పల్లవి ప్రశాంత్ కన్నా యావర్ది ఎక్సలెంట్ అనిపించింది. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ ఏవీలో నాకు నచ్చింది ఏంటంటే అర్జున్ది అండ్ యావర్ది బాగుంది. నెంబర్ 1 పొజిషన్ అయితే యావర్కి ఇస్తా, అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి అర్జున్, థర్డ్ ప్లేస్ వచ్చేసి శివాజీ గారికి ఇస్తా. ఎందుకంటే ఏవిల్ ఎక్సలెంట్ ఉన్నాయి. ప్రశాంత్ది ఎందుకో అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కొన్ని విషయాలు అంతగానం క్లియర్గా ఇవ్వలేదు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ యావర్దాన్లో ప్రశాంత్ ఎక్కడ క్లోజ్గా మూవ్ అయినట్టుగా చూపించలేదు, ఓన్లీ శివాజీ గారే క్లోజ్గా మూవ్ అయినట్టుగా చూపించారు. ప్రశాంత్ దానిలోనేమో ప్రశాంత్ ఇన్వాల్వ్ అయ్యి యావర్తో కలిసి తిరిగినట్టుగా చూపించారు. ఆ పాయింట్ ఏదో నాకు అర్థం కాలేదు. మొత్తానికైతే ఏవీలు ఇద్దరు ఎక్సలెంట్గా అనిపించినాయి. అండ్ ఈ వారం లాస్ట్, ఈరోజు గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, శనివారం వరకు నాకు తెలిసి ఓపెన్ ఉంటాయి ఓట్స్ కోసం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ వాళ్ళకు దయచేసి అందరూ ఓట్లు వేసి గెలిపించండి. నా సపోర్ట్ చెప్పాను కదా ఆల్రెడీ, శివాజీ గారు అండ్ ప్రశాంత్ వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా నాకు ఓకే. ఎందుకంటే జెన్యున్గా ఒక రైతు బిడ్డను గెలిపిస్తే రైతులకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. అండ్ చిన్న పల్లెటూరు నుంచి ఏదైనా సాధించాలనుకుంటే సాధించవచ్చు, మనిషి పట్టు విడవకుండా గెలవాలనుకుంటే గెలుస్తారు అనే కాన్సెప్ట్తో ప్రశాంత్ వచ్చి గెలిచాడు అనుకుంటే ఒక మంచి పేరే ఉంటుంది. అండ్ మాస్టర్ మైండ్తో మనిషి ఏదైనా సాధించవచ్చు, తెలివితేటలు ఉంటే ఏమైనా సాధించవచ్చు అని శివాజీ గారి రూపంలో కూడా అతను గెలిచిన ఓకే. అండ్ యావర్ కూడా నాకు ఏంటంటే బెటరే. అతను కూడా భాష రాకున్నా ఏం రాకున్నా అతను భావంతో మనుషులను గెలుచుకున్నాడు, ఇంతవరకు వచ్చిండు. అతను ఏదన్నా చెప్పాలనుకున్నా కానీ చాలా డేర్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అది కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇలా ముగ్గురిట్లా యావరైతే ఉండకపోవచ్చు, అందుకే నేను సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే రన్నర్ అప్ కూడా రాకపోవచ్చు. శివాజీ గారు కానీ ప్రశాంత్ గారు కానీ గెలిచినా నాకు ఓకే. అండ్ అమర్ విషయానికి వస్తే నాకు నిజంగా నచ్చలేదు. ఏంటంటే చాలామంది సోషల్ మీడియాలో అంటున్నది ఏంటంటే చాలా అమాయకుడు, అతను ఏదన్నా ఒక ప్లానింగ్ లేకుండా ఆడిండు, అందుకే అందరి ముందర పిచ్చోడైండు, అమాయకుడు అయిండు, అమాయకుడు అవడం వల్లే వీళ్ళు మంచిగా ఆడిండ్రు అనే ఒక కాన్సెప్ట్ అనేది వచ్చింది ముందుకు. ఎంత అమాయకుడైనా కానీ ఒక సెలబ్రిటీ కాడు, ఒక టీవీ సీరియల్ హీరో కాడు, ఎంతకన్నా ఉంటుంది. కానీ లాస్ట్ మూమెంట్లో కూడా ఆ ఫుడ్ దాచుకోవడం, వాళ్ళకే ఫేవర్గా చేసుకోవడం అనేది మంచిగా అనిపించలేదు. ప్రియాంక అంటే ఆబ్వియస్గా వాళ్ళ సీరియల్ బ్యాచ్ ఎంబడి ఉంది, ఆమె గేమ్ చెడగొట్టుకున్నదనే నా ఫీలింగ్. అండ్ అర్జున్ అంటే లేట్గా వచ్చిండు కాబట్టి, ఫస్ట్ నుంచి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఇది ఆబ్వియస్గా అర్జున్కి వర్తించదు కాబట్టి అతను 6th ప్లేస్ ఉంటాడని అనుకుంటున్నా. ప్రియాంక 5th ఉంటుంది, అమర్ 2 ఉండొచ్చు. ఎందుకు వేస్తున్నారో ఓట్లు నాకైతే తెలియట్లేదు. కానీ సోషల్ మీడియా మిగతా దానిల ప్రకారం చూస్తే అమర్ 2nd పొజిషన్లో ఉండేటట్టు ఉన్నాడు, యావర్ 4th పొజిషన్, శివాజీ గారు 3rd పొజిషన్లో ఉండేటట్టు ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరు పొజిషన్ నేను చూస్తున్నప్పుడల్లా చేంజ్ అవుతుంది. పల్లవి ప్రశాంత్ అయితే టాప్లో ఉన్నాడు, శివాజీ గారిది అండ్ అమర్ది ఇద్దరిది అయితే చేంజ్ అవుతుంది. చూడాలి ఎవరు గెలుస్తారో. థ్యాంక్ యూ సో మచ్.